హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్ర పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. నేను ఈరోజు అనంతగిరి హిల్స్కి అయితే వచ్చేసాను. యాక్చువల్గా పేరెంట్స్ అందరితో కలిపి వద్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ డాడీకి వర్క్ ఉండటం వల్ల మేమిద్దరమే వచ్చాము, మా బ్రదర్ అండ్ నేను వచ్చాము. సో ఈ అనంతగిరి హిల్స్ అందరినీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం, వచ్చేయండి. ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఈ ప్లేస్ని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వ్లాగ్‌లో మనం అనంతగిరి హిల్స్‌కి ఎలా వెళ్ళాలి? ఎక్కడ ఉండాలి? అండ్ ఎక్కడ తినాలి? అని ఫుల్ డీటెయిల్స్ అన్నీ చూద్దాం ఈ వీడియోలో. నేను లాస్ట్‌లో రెస్టారెంట్స్ అన్నీ కూడా చూపిస్తాను. దగ్గరగా ఉన్న రెస్టారెంట్స్ ఎక్కడ బావుంటుంది ఫుడ్, ఎట్లా ఉంటుంది, ఏంటి అనేది చూపిస్తాను మీకు. అంటే మేము అనంతగిరి హిల్స్‌ని విజిట్ చేసిన తర్వాత 2 రెస్టారెంట్స్‌కైతే మేమెళ్ళాము. సో, మా ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటాను నేను. అండ్ అనంతగిరి హిల్స్‌కి వెళ్ళే దారిలో ఒక చామంతి పూల తోట కూడా ఉంటుందండి. అక్కడికి అందరూ అనంతగిరి హిల్స్‌కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు అందరూ అక్కడ ఆగి ఫోటోస్ అవి తీసుకొని, వీడియోస్ అవి షూట్ చేసుకుంటూ ఉంటారు. ఆ ప్లేస్ అనేది చాలా బావుంటుంది గ్రీనరీగా. అది గూడా మీకు చూపిస్తాను లాస్ట్‌లో. చూడండి, ఈ సర్కిల్ వచ్చింది అంటే ఆల్‌మోస్ట్ అనంతగిరి హిల్స్‌కి మనం రీచ్ అయిపోయినట్టే. నేను ఫస్ట్ నుంచి చెప్తాను. అసలు డిస్టెన్స్ ఎంతుంది? ఎలా రావాలి? ఏంటి అనేది నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఇక్కడ. ఈ అనంతగిరి హిల్స్ సికింద్రాబాద్ నుండి 65-70 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంటే 2½ అవర్స్ టు 3 అవర్స్ వరకు పట్టొచ్చు. అంటే ట్రాఫిక్ ఎక్కువుంటే 3.5 అవర్స్ కూడా పట్టొచ్చండి. సికింద్రాబాద్ నుండి నేషనల్ హైవే 65 తీసుకొని హైదరాబాద్ వైపు వెళ్ళాలి. అటునుండి గచ్చిబౌలి ఆర్ మాదాపూర్ మీద నుండి వెళ్తే వికారాబాద్ సైడ్ వెళ్ళాలన్నమాట. వికారాబాద్ నుండి అనంతగిరి హిల్స్‌కి ఆల్‌మోస్ట్ 12-15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూడండి, మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాము. అంటే హిల్స్‌కి వెళ్ళే ముందే, అనంతగిరి హిల్స్‌కి వెళ్ళే ముందే మనకి ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది. చాలా రష్ ఉంది ఆ రోజైతే. ఎందుకంటే మేమెళ్ళింది యాక్చువల్‌గా జాన్యురీ 1 అన్నమాట. సో, అదంతా జాతరలాగా ఉందన్నమాట. షాపింగ్స్ అవి ఫుడ్ స్టాల్స్ అంతా ఫుల్ జాతరలాగా ఉంది. చాలా హంగామాగా ఉంది. సో, ఎప్పుడైనా మీరు ఫ్రీగా వెళ్ళాలి అనుకుంటే నార్మల్ డేస్‌లో వెళ్తే బెటర్ అని నేను చెప్తాను. మేమైతే ఈసారి టెంపుల్‌కి వెళ్ళలేదు. యాక్చువల్‌గా మేము స్టార్ట్ అయిందే ఆఫ్టర్‌నూన్. సో, ఇంకా టెంపుల్‌కది వెళ్ళటానికి టైం సరిపోలేదు. అండ్ అనంతగిరి హిల్స్‌కి మార్నింగ్ 6-5 పీఎం వరకే ఎలో ఉంటుంది కాబట్టి మేము టెంపుల్‌కి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. డైరెక్ట్ హిల్స్‌కే వెళ్ళిపోయాము. సో, మనం ఈ టెంపుల్‌కి రీచ్ అయితే మనం ఆల్‌మోస్ట్ హిల్స్‌కి దగ్గరలో ఉన్నట్టే. అంటే ఈ టెంపుల్ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనంతగిరి హిల్స్. మనం ఆ టెంపుల్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నామంటే మనకి హిల్స్‌కి 2 వేస్ అయితే ఉంటాయి. ఒక వేలో నుంచి వెళ్ళామంటే బైక్ మనం ఏ వెహికల్స్ అయితే ఏసుకెళ్తామో ఆ వెహికల్స్ అనేది మనం దూరంలోనే ఆపేసేసి అక్కడి నుంచి బై వాక్ వెళ్ళాల్సుంటుంది. అదే ఇంకొక వేలో నుంచి వెళ్తే మనం లోపలికే వేసుకెళ్ళిపోవచ్చు వెహికల్స్. అండ్ మనకి వెహికల్‌ని బట్టి చార్జ్ కూడా వేస్తారు లోపల మనకి. చూడండి, మేము అనంతగిరి హిల్స్‌కైతే రీచ్ అయిపోయాము. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. మనం ఈ హిల్స్‌కి రూట్ మ్యాప్ పెట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే నైట్ జర్నీ చేసేవాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేయాల్సుంటుంది. రోడ్స్ అస్సలేం బాలేవు. ఈ హిల్స్‌కి రావాలంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి రీచ్ అయిపోతే ఆ మాన్సూన్, క్లైమేట్, గ్రీనరీ, వింటర్‌లో వస్తే ఆ ఫాగ్ మొత్తం ఆ క్లైమేట్ అంతా చాలా బావుంటుంది. ఎర్లీ మార్నింగ్ విజిట్ చేస్తేనే మంచి థ్రిల్ ఉంటుంది. మేము అనుకోకుండా ప్లాన్ చేసుకోవడం వల్ల ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో స్టార్ట్ అయ్యాము హిల్స్‌కి. సో, ఓకే ఉంది ఆ టైమ్‌లో గూడా. బట్ మార్నింగ్ అండ్ ఈవినింగే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. నైట్ టైమ్స్ క్యాంపింగ్‌కి, ఎర్లీ మార్నింగ్ ఆర్ ఎర్లీ ఈవినింగ్స్ ఈ టైమ్స్‌లో రావటానికి ప్రిఫర్ చేయండి మీరైతే. వెహికల్ పార్క్ చేసిన తర్వాత లోపలికి రావటానికి ఆల్‌మోస్ట్ 1 కిలోమీటర్ టు 1½ కిలోమీటర్ దాకా ఉంటుందండి. అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి మాకు సీన్ అయిపోయింది. లోపలికొచ్చిన తర్వాత ఈ షుగర్ కేన్ జ్యూస్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇట్లా ఈ చిన్న ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. పెద్దగా ఏముండవు. ఇలా లెమన్ సోడా కానీ, వాటర్ మిలన్, షుగర్ కేన్ జ్యూస్, ఇంకా గోవా అంతే. ఈ 4 ఐటెమ్స్ అయితే నాకు కనిపించినియి. వాటర్ బాటిల్ గూడా నాకెక్కడ కనిపించలేదు. సో, ఎవరైనా వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసుకుంటే బెస్ట్. సో, మేమైతే ఈ ముంత మసాలా అండ్ వాటర్ మిలన్ అయితే తీసేసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట పైకి. నిజం చెప్పాలంటే ఈ హిల్స్ పెద్దగా ఏముండదండి. ట్రెక్కింగ్ వెళ్ళే వాళ్ళకి అండ్ క్యాంప్ ఫైర్‌కి వాళ్ళకైతే బాగా నచ్చుతది ఈ ప్లేస్. అండ్ మేమైతే పటాన్‌చెరు బీహెచ్‌ఎల్ సైడ్ నుంచి వచ్చాము ఈ హిల్స్‌కి. సో, బీహెచ్‌ఎల్ నుండి అయితే 50-55 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఆల్‌మోస్ట్ 3 అవర్స్ జర్నీ అయితే పట్టింది మాకు.
మనం ఎటు సైడ్ నుండి వెళ్ళినా చివరికి వికారాబాద్ రావాల్సిందే. అక్కడి నుండి అనంతగిరి హిల్స్ 15 కిలోమీటర్స్ మనకి. మనం హిల్స్‌కి వచ్చే దారిలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూసాం కదా! ఆ టెంపుల్ లార్డ్ విష్ణుకి అంకితం అంట అండి. తెలంగాణలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అది. ఎవరైనా ఇటు సైడ్ రావటానికి ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ 2 కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి ముందే. మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ అయ్యేలాగా చూసుకోండి. ఆల్‌మోస్ట్ ఒక 4-5 ప్లేసెస్ అయితే ఉంటాయి. ఇలా టెంపుల్ అని, బోటింగ్ ఏరియాస్ అని, ఇలా చిన్న చిన్న ఏరియాస్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు మీరు. ఎర్లీ మార్నింగ్ అట్లా 5కి అట్లా ఇక్కడికి రీచ్ అయిపోతే మనం నైట్ లోపు అన్నీ కవర్ చేసేసుకోవచ్చు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే టికెట్ తీసుకోవాలన్నమాట. ఈ హిల్స్‌కి పార్కింగ్ అండ్ ట్రెక్కింగ్ చార్జెస్ ఉంటాయి. 2 వీలర్‌కి ₹10, 3 వీలర్‌కయితే 20 అండ్ 4 వీలర్‌కొచ్చేసి ₹30. ఇంకా టూరిస్ట్ బసెస్ అలాంటివేమైనా వస్తే ₹50 అన్నమాట. అండ్ కెమెరా తీసుకెళ్తే మాత్రం ₹100 అట. ట్రెక్కింగ్‌కి పర్ పర్సన్ ₹20 అంట. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 టు ఈవినింగ్ 5. ఇలా మనం కొంచెం పైకి రాగానే శివుడు, నంది ఇంకా నాగదేవత విగ్రహాలున్నాయన్నమాట. యాక్చువల్‌గా ఈ హిల్స్ స్పెషల్ ఏంటంటే బేసిక్‌గా హిల్స్ అంటే టాప్‌కి వెళ్ళటం అండ్ ఆ టాప్ వ్యూ పాయింట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయటం, అక్కడ సన్‌రైజ్‌ని ఎంజాయ్ చేయటం చేస్తారు. కానీ అనంతగిరి హిల్స్‌లో మాత్రం కిందకి వెళ్ళాలండి. కిందకి వచ్చాక వ్యూ పాయింట్ కనిపిస్తది మనకి. ఈ ఫారెస్ట్ అండ్ గ్రీనరీని చూడటానికి చాలా మంది టూరిస్టులయితే వస్తున్నారండి. హాలిడే స్పాట్‌గా అయిపోయింది ఇదిప్పుడు. చూడండి మనం ఇక్కడి నుంచి ఆ పైన ఉన్న ఆ స్పాట్ వరకు అయితే మనం రీచ్ అవ్వాలి. అదే లాస్ట్ స్పాట్ అన్నమాట. అది ఎక్కి అక్కడి నుంచి చూస్తే మొత్తం వ్యూ అంతా కనిపిస్తది మనకి. అండ్ ఇంకొకటి అనంతగిరి హిల్స్ నుండి 15 కిలోమీటర్స్ దూరంలో కోటగిరి రిజర్వాయర్ అయితే ఉంది. అనంతగిరి హిల్స్‌లో ఆ ఒక్క స్పాట్‌లోనే ఫుడ్ దొరుకుతుందండి మనకి. అక్కడ బోటింగ్ కూడా చాలా ఫేమస్. ఎవరైనా స్టే చేయటానికి వచ్చిన వాళ్ళు నియర్ బై ప్లేసెస్‌ని విజిట్ చేయొచ్చు అని చెప్పాను కదా! ఆర్ ఎర్లీ మార్నింగ్ వచ్చినా కూడా వెళ్ళొచ్చు. అక్కడ బోటింగ్ కూడా 200-300 చార్జ్ చేస్తారనుకుంటా. అండ్ అనంతగిరి హిల్స్‌లో ఒక షూటింగ్ స్పాట్ కూడా ఉందంటండి. అది ఎక్కడంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కి డౌన్‌లోకి వెళ్తే కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ షూటింగ్ స్పాట్ ఉంటుంది మనకి. Baby, you give me ice and fire. You're giving me wings. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని ఇలా రాళ్ళు ఒకదాని పైన ఒకటి పేరిస్తే మన కోరికలనేవి నెరవేరుతాయంట. ఇది ఇక్కడ ఫేమస్ అని చెప్తున్నారు అందరూ. ఎవ్వరు వచ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇది పెట్టందే బయటకు వెళ్లరు ఇది. చూడండి మీరే ఒకదాని మీద ఒకటి అన్ని రాళ్ళన్నీ పెట్టేసేసున్నాయి. అది నిజమో కాదో నాకైతే తెలీదు. నేను ఏ కోరిక కోరుకోలేదు. జస్ట్ నార్మల్‌గా అయితే పెట్టాను వాటిని. మీరెప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. అది నేనైతే కరెక్ట్‌గా చెప్పలేను. నిజమా? కాదా? అని. బట్ మీరైతే ఒకసారి ట్రై చేయండి వచ్చినప్పుడు డెఫినెట్‌గా. In the rain, you're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh. మొత్తం పైన వరకు వే ఇలానే ఉంటుందంట. చూడండి ఆ డిస్టెన్స్‌లో ఉంది గదా! మనం అక్కడి నుంచి ఇక్కడికొచ్చామన్నమాట. మేమైతే పై వరకు రీచ్ కాలేదు. హాఫ్‌లోనే వెనక్కి తిరిగి వచ్చేసేసాము. యాక్చువల్‌గా మేము మార్నింగ్ నుంచి ఏమి తినలేదన్నమాట. సో, మాకు కూడా అంత ఇంట్రెస్ట్ అనిపియలేదు పైకి వెళ్ళటానికి. మొత్తం సేమ్‌గా అనిపించింది. పెద్ద థ్రిల్లింగ్‌గా గూడా ఏం అనిపించలేదు. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం నచ్చుతదేమో. ఇంకా నైట్ టైమ్ అయితే ఇంకా బావుంటది. చూడండి ఫుల్ ఎండగా ఉంది. సన్ అంతా కొడుతుంది మనకి. సో, మేమింకా రిటర్న్ అయిపోయాము. కొంచెం డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత. Well, I don't wanna jinx it, baby. Can't twist myself at the spine. Don't wanna overthink it, baby. It's just twist your body and mine. Baby, you give me ice and fire. హాఫ్ వరకు వెళ్ళిన తర్వాత ఇంకా బోర్ కొట్టి బ్యాక్‌కి రిటర్న్ అయిపోయామని చెప్పాను గదా! సో, ఇక్కడితో లాస్ట్ అన్నమాట.
హాఫ్ అయితే ఎక్కాము. ఇంకా పైకి చూస్తే కనిపిస్తుంది చూడండి మీకు వ్యూ పాయింట్ అనేది. సో, ఇంకా ఇక్కడితో ఆగిపోయి కొన్ని ఫోటోస్ అయితే తీసేసుకున్నాము. Giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, but I don't wanna jinx it, baby. Let's not get ahead of my time. ఇక్కడ నేను పిక్స్ దిగుతుంటే ఆ స్టిల్ బావుంది అని చెప్పి మధ్యలో ఆగిపోయి సేమ్ ప్లేస్, సేమ్ స్టిల్‌లో ఫోటోస్ తీసుకున్నారు. అట్లుంటది మా ఆడళ్ళతో. Oh, but I don't wanna miss you, baby. So I stand up and speak my mind. Oh, baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. ఎక్కేటప్పుడు పెద్దగా ఏం అనిపించలేదు కానీ దిగేటప్పుడు మాత్రం దూల తీరిపోయిందండి. ఇక రాగానే హాఫ్ వేలోనే ఇక లెమన్ సోడా కనిపిస్తే ఒక లెమన్ సోడా తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కిలోమీటర్ ఉంది. అక్కడి నుంచి ఇంకా ఎలా వెళ్తామో ఏమో. You whip up my appetite. Don't leave me here high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, 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 మొత్తానికి బయటకొచ్చేసామండి అనంతగిరి హిల్స్ నుండి. సో, ఇక్కడి నుంచి వన్ వే అన్నమాట. మనం వచ్చింది ఒక దారైతే వెళ్ళేటప్పుడు ఇంకొక దారుంటుంది. నేనొక సర్కిల్ చూపించాను గదా! ఆ సర్కిల్ నుంచి ఇంకొక వేలో వెళ్ళాలన్నమాట రిటర్న్ వికారాబాద్‌కి. మార్నింగ్ నుంచి ఏం తినకపోయేసరికి ఫుల్ ఆకలేస్తుంది. రెస్టారెంట్ కోసం వెతుకుతూ వెళ్ళాము. ఒక రెస్టారెంట్ అయితే మాకు కనిపించింది. సరే వెంటనే దొరికింది కదా అని జెప్పేసి అనుకుంటే అస్సలు ఖాళీ లేదండి. గార్డెన్ స్పైస్ కిచెన్ అంట ఫ్యామిలీ రెస్టారెంట్. చాలా మంది ఈ రెస్టారెంట్‌కే వెళ్తున్నారు. నేను అడిగాను ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అని బయటకు వచ్చే వాళ్ళని. చాలా బావుందని చెప్పారు. మీరైతే ఈ రెస్టారెంట్‌కే ప్రిఫర్ చేయండి. వచ్చే దారిలో ఉంటుంది మనకి. మేము వెళ్ళినప్పుడైతే మాకు సీట్స్ అవైలబుల్‌లో లేవు. రెస్టారెంట్ అంతా దెబ్బకి ఫుల్ అయిపోయింది. జాన్ ఫస్ట్ హాలిడే కాబట్టి ఇట్లా అయింది. నార్మల్ డేస్‌లో అయితే మనకి ఖాళీగానే ఉండొచ్చు. ఏ హాలిడేస్‌లో అయినా ఇంతే రష్‌గా ఉంటుందంటండి. ఇంకా మూసుకొని సైలెంట్‌గా బయటకొచ్చేసేసి వేరే రెస్టారెంట్ ఏమైనా ఉందేమో అని చూసుకుంటూ దారిలో వెళ్ళాము. ఇక అనంతగిరి రుచులు అని జెప్పేసి ఒకటి కనిపించింది. దీంట్లోకెళ్ళామండి. అసలు ఫుడ్ వర్స్ట్ అంటే వర్స్ట్ ఉంది అసల. ఇది మనకి రిటర్న్ అయ్యే దారిలోనే కనిపిస్తది చూడండి. ఇక్కడైతే మటన్ బిర్యానీ మేము ఆర్డర్ చేసుకున్నాము. అదైతే మాకసలు నచ్చలేదు. అసల డబుల్ స్పైసీ చెప్పాము. అందులో స్పైసీ తక్కువుంటదని తెలిసే. బట్ అసలు నార్మల్ స్పైసీ గూడా లేదు ఆ మటన్ బిర్యానీ.
చికెన్ సూప్ ఒకటి ఆర్డర్ చేసాము. అదైతే యావరేజ్‌గా ఉంది. కాస్ట్ కూడా పర్లేదు. నార్మల్‌గానే ఉన్నాయి కానీ ఫుడ్ అయితే అసలు టేస్ట్ లేదు. మేనేజ్‌మెంట్ కూడా సరింగా లేదిక్కడ. సో, ఇంకా లాస్ట్‌కి లంచ్ కంప్లీట్ చేసుకొని ఎలాగోలా అక్కడి నుంచి బయట పడిపోయాము. ఇంకా వెళ్ళే దారిలో చెప్పాను కదా మీకు, ఈ అనంతగిరి హిల్స్‌కి వెళ్ళే దారిలో చామంతి పూల తోట అనేది ఉంది అని జెప్పి. అసలెంత బ్యూటిఫుల్‌గా ఉంది అంటే, వెళ్తే త్వరగా అసలు తిరిగి రారండి. ఆ క్లైమేట్‌కి, ఆ నేచర్‌కి మస్తుంది అసలు. నాకైతే రిటర్న్ వచ్చేటప్పుడు అసలు రావాలనిపించలేదు. మేమైతే రిటర్న్ వచ్చేటప్పుడు కాసేపు ఆగి టైమ్ స్పెండ్ చేశాము. చెప్పా కదా! ఈవినింగ్ టైమ్‌లో వెళ్ళాలంటే కేర్‌ఫుల్‌గా ఉండాలని చెప్పి. సో, మేము ఎక్కువ సేపు ఉండలేదు. వెంటనే రిటర్న్ అయిపోయాము ఇక్కడి నుంచి గూడా. కొన్ని ఫోటోస్, వీడియోస్ అవి షార్ట్స్, స్నాప్స్ తీసేసుకొని వెళ్ళిపోయాము. చూడండి హిల్స్‌కి వెళ్లి రిటర్న్ వచ్చేవాళ్ళు, ఇంకా పద్మనాభ స్వామి టెంపుల్‌కి వెళ్లి రిటర్న్ వచ్చేవాళ్ళు గూడా డెఫినెట్‌గా ఇక్కడ ఆగి మరీ వెళ్తారు. ఇక్కడ కేజీ చామంతి పూలు రూ. 150 చెప్తున్నారండి. కాకపోతే రూ. 100కే ఇస్తున్నట్టున్నారు. మేము అడగలేదు కానీ మేము తీసుకోవాలనుకోలేదు. చూడండి అది అక్కడ అమ్ముతున్నారు అట్లా పెట్టేసి. సో, ఇది గైస్ ఇవాల్టి మన అనంతగిరి హిల్స్ వ్లాగ్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అమ్ము ఆంధ్ర పిల్ల ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి మన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకొచ్చేస్తాయి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్. థాంక్ యూ.